విశాఖలో రోడ్ల మీద బండ్లపై టిఫిన్లు చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. విశాఖలో రోడ్ల మీద బండ్లపై టిఫిన్లు చేస్తే అంతే సంగతులు అంటున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. కొత్త పేర్లతో టిఫిన్స్ పేరిట పాచిపోయిన ఆహారం అమ్మేస్తున్నారట. ఎంవీపీలో చిట్టి చిట్టి నీతి ముత్యాల ఇడ్లీల పేరిట టిఫిన్ బండ్లు మీరు చూసే ఉంటారు. అయితే అక్కడ పాచిపోయిన ఆహారం గురించి సమాచారం తెలుసుకున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. జీవీఎంసీ, షీ టీమ్స్ మరియు ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించిన తర్వాత తెలిసిన ఘోరమైన నిజాలివి. పాచిపోయిన నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు వాడుతున్నట్లు గుర్తించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. మష్రూమ్స్, పన్నీర్ వంటి కర్రీలు కంపు కొడుతున్నట్లు, దుర్వాసనలు వస్తున్నట్లు వారు తెలిపారు. ఇక్కడ ఒక విషయం మాత్రం అందరినీ షాక్కి గురి చేస్తోంది. కేవలం 2500 మాత్రమే జరిమానా విధించి ఫుడ్ సేఫ్టీ అధికారులు చేతులు దులుపుకున్నట్లు సమాచారం అందుతా ఉంది. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. యేసరాజు సర్కిల్ ఒంటిబొమ్మ దగ్గర అయితే ఇక్కడ టిఫిన్ షాప్లో మాకు దాదాపుగా నిల్వ ఉన్న బాగా ఫ్రీజ్ అయిపోయిన కర్రీస్, పన్నీరు, తర్వాత మష్రూమ్ గట్టా దొరికాయి. వీటన్నిటిని కూడా సీజ్ చేసి ఇప్పుడు డెస్ట్రాయ్ చేయబోతున్నాం. అలాగే ఫైన్ కూడా ఇంపోజ్ చేసాం. షీ టీము కమిషనర్ గారి ఆర్డర్స్ ఆయన ఫైన్ ఇంపోజ్ చేసి ఈసారి వదలమన్నాం. ఇదంతా కూడా నేను డెస్ట్రాయ్ చేసేస్తాను. అది ఏమున్నది సార్ చెప్పాము పొద్దున్న మీరు ఆయన తారీఖు వాడు పోయారు. మీరు చెప్తున్నామా మీకు ఏమైనా తేడా ఉంది అనిపిస్తే ఇదంతా కూడా ల్యాబ్ శాంపుల్ తీసుకోండి. మీరు చెప్పండి. చెప్తాం నిలిపోతే తినగలుగుతాం. మనీ మీద నిలిపోతాం. మరి తీసుకొని బాబు ఆరోగ్యాన్ని నమస్కారం అండి బాబు అని